ఆంజనేయ స్వామి పర్యటించారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన నవజాత శిశు సంరక్షణ విభాగాన్ని ప్రారంభించారు. కంగారు మదర్ కేర్ విధానాన్ని కనిగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో మన జిల్లాలో మొదటిసారిగా అమల్లోకి తెచ్చామని మంత్రి తెలిపారు. అలాంటి సేవలు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆలోచనతో పాటు స్థానిక ఎమ్మెల్యే సహకారంతో అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి డోలా స్పష్టం చేశారు. మార్టాలిటీ రేట్ ఇవన్నీ ఎక్కువగా ఉన్న పరిస్థితులు తగ్గించాలని ఒక సంకల్పంలో ఈ కంగారు మదర్ కేర్ టెక్నిక్ ద్వారా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశం ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం ఇది ఏమన్నటువంటిది. కానీ మన జిల్లాలో అమలు పరచాలని మన కలెక్టర్ గారు నిర్ణయం తీసుకొని ఉత్తరప్రదేశ్ నుంచి మన ఎన్జిఓస్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి వాళ్ళు ఇక్కడే ఉండి ఇవన్నీ కూడా మోడిఫికేషన్ చేయించి వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి ఈ సిస్టమ్ని అమలుపరిచే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో ఈ డెవలప్మెంట్కి రెనోవేషన్కి నిధుల విషయాల్లో మన స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు చొరవ చూపటం, ఇది ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ యాజమాన్యాన్ని, కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా నేను గైనకాలజీ అండ్ పీడియాట్రిక్స్ ప్రొఫెసర్స్ని అండ్ స్టాఫ్ని, ముఖ్యంగా నర్సింగ్ స్టాఫ్ ఒక కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఈ విధానంలో అంటే ఒక సిస్టమేటిక్గా సర్వీసెస్ ఇవ్వాలి, రొటీన్ సర్వీసెస్ కాకుండా ఒక క్రమ పద్ధతిలో సర్వీస్ ఇవ్వాలి. ఆ విధంగా ఈ సిస్టమ్ని డీవియేట్ కాకుండా సక్రమంగా చేసినట్టయితే మన ప్రకాశం జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే విధంగా మనం తీసుకోవాలి. ఇదే పద్ధతి మనం 3 నెలల క్రితం నుంచి కనిగిరిలో 0 డెలివరీస్ ఉన్న పరిస్థితుల్లో అక్కడ రెనోవేట్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 11 సిజేరియన్ సెక్షన్ జరిగాయి, డెలివరీస్ బాగా జరిగినాయి. అది చొరవ ఉంది అక్కడ ఎమ్మెల్యే గారు. ఇక్కడ కలెక్టర్ గారు చొరవతోటి ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో పూర్తి స్థాయిలో జిల్లా కేంద్రంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. నేను కలెక్టర్ గారిని నెక్స్ట్ ఎంసీహెచ్ హాస్పిటల్ కూడా విజిట్ చేసి అక్కడ కూడా డెలివరీస్ బాగా అవుతున్నాయి కాబట్టి ఎంసీహెచ్ హాస్పిటల్ ఒంగోలులో కూడా ఇలాంటి ఎంఎన్సీయూని ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను వారికి కూడా ఆదేశిస్తా ఉన్నాను. ఈ విధంగా చొరవ తీసినట్టయితే ఒంగోలులో మనం వీలైనంత వరకు శిశు మరణాలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవడానికి ఈ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఇవన్నీ ఎక్కువగా ఉన్న పరిస్థితులు హైదరాబాద్